ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్లో ఆదమరిస్తే అక్రమాలకు ఛాన్స్. సబ్ రిజిస్టార్ ఆఫీసులో గోల్మాలకు అవకాశం. ఉన్నతాధికారులు అలర్ట్గా లేకుంటే బఫర్ జోన్ ఫ్లాట్లకు క్లియరెన్స్. 2020లోనే 25,60,25.67 లక్ష దరఖాస్తులు, 9 లక్షల పైగా అర్హత లేనివి అని అనుమానం. సర్వే నెంబర్లను నిషేధ జాబితాలో పెట్టినా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్కు ఛాన్స్. సంగారెడ్డి అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 947 షెట్టికుంట ఎఫ్టీఎల్ అక్రమంగా లేఅవుట్లు వేసి నిర్మించిన ఇండ్లు ఇవి. ఇందులో కృష్ణా, బృందావన్ కాలనీ, చక్రపురి కాలనీలు వెలిశాయి. 2015లో ఫిర్యాదులు అందడంతో అప్పటి సంగారెడ్డి ఆర్టీఓ మధుసూదన్ రెడ్డి సుమారు 200 మంది సిబ్బందితో వెళ్ళి వందలాది ఇళ్లను కూల్చి నేలమట్టం చేశారు. కానీ 10 ఏళ్ల తర్వాత అదే సర్వే నెంబర్ 947లోని అదే వెంచర్లో స్థానిక నేతలు, అధికారుల సపోర్టుతో మళ్ళీ వందల నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎల్ఆర్ఎస్ కింద అప్లై చేసిన వందల మంది ఇప్పుడు రెగ్యులేట్ చేసుకునే పనిలో పడ్డారు. కొందరైతే పక్కనే ఉన్న డిటిసిపి లేఅవుట్లను చూసి ఎల్ఆర్ఎస్కు సైతం దరఖాస్తు చేసుకుంటున్నారంటే చేసుకోకుండానే ఇల్లు నిర్మిస్తుండగా ఇంకొందరు ఏకంగా ఆ ఇంటి నెంబర్లపైనే పర్మిషన్లు తీసుకొని కట్టిస్తున్నారు. ఒకసారి 4వ పేజీలో చూద్దాం. ఇది V6 తీయది. సో దీంతోనే ఇద్దాం బాబు, దీంతోనే ఇది చిన్న ఇదే చూడు. ఇదేది మా సంగారెడ్డి నుంచి ఎక్కడ పోయింది ఇది? ఇది 4వ పేజీలో ఇదేనా? ఇదే కానీ దానికి అనుగుణంగా రాలేదైతే, అంటే ఇది సపరేట్ ఇచ్చినట్టుంది. ఓకే. వనపర్తి జిల్లా కేంద్రంలోని మర్రికుంట, నల్లచెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఆక్రమించి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు వేసి ప్లాట్ చేసి అమ్మారు. 2 చోట్ల కట్టిన ఇళ్లలో కొన్ని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోకి వచ్చి ఇరిగేషన్ ఆఫీసులు గుర్తించగా వాటిని తొలగించేందుకు మున్సిపల్ అధికారులు ఇక్కడ ఇది సంబంధించింది. ఇక్కడ ఆదమర్శి అక్రమ సబ్ రిజిస్టర్ ఆఫీసులు గోల్మాల్కు అవకాశం. ఓకే, ఇక్కడ చూడండి. ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ ఉన్నతాధికారులు ఏమాత్రం ఏమార్పాటుగా ఉన్నా అక్రమాలు జరిగే ఛాన్స్ కనిపిస్తుంది. వారు అలర్ట్గా లేకుంటే బఫర్ జోన్ ప్లాట్లకు క్లియరెన్స్ లభించే ప్రమాదం పొంచి ఉంది. గతంలో వచ్చిన దరఖాస్తులో 35% పైగా అప్లికేషన్లు చెరువులు, ప్రభుత్వ అసైన్మెంట్లకు సంబంధించినవేనని అనుమానాలు రావడం, ఎల్ఆర్ఎస్ కింద కీలక బాధ్యతలను ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్లకు అప్పగించడంతో ఇందులో గోల్మాల్ జరిగే అవకాశం ఉన్నదనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఇటీవల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగులు ఏసీబీకి చిక్కడం అనుమానాలకు బలం చేకూరుస్తుంది. పట్టా భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా వేసిన వెంచర్లలో కొన్ని ప్లాట్లను రెగ్యులైజ్ చేసినందుకు గత బీఆర్ఎస్ సర్కారు ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్ తీసుకొచ్చింది. రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ కింద స్థలాల క్రమబద్ధీకరణకు 2020లోనే ఉత్తర్వులు వెలువడగా మొత్తం 25.67 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. ఈ ఓపెన్ స్పేస్ ఛార్జీల కింద 14% ఫీజు కట్టించుకొని ఆయా ప్లాట్లకు రెగ్యులైజేషన్ చేయాల్సి ఉంది. దీనిపై ఈ నెల 31 దాకా సర్కారు 25% రాయితీ కూడా ఇచ్చింది. కాగా చెరువు శిఖాల్లో ప్రభుత్వ అసైన్ భూములు వెంచర్లు వేసిన అక్రమార్కులే స్వయంగా సర్కారు ఇచ్చిన అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు రంగంలోకి దిగి పెద్ద సంఖ్యలో అప్లికేషన్ను పుట్టించిన సమాచారం. ఇందులో భాగంగానే గతంలో వచ్చిన దరఖాస్తుల్లో 9 లక్షలకు పైగా అప్లికేషన్లు చెరువులు, ప్రభుత్వ అసైన్డ్ భూములకు సంబంధించినవి ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ లెక్కన ఉన్నతాధికారులు ఏమరపాటుగా ఉన్నా అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. సర్కారుకు వచ్చే ఆదాయం సంగతేమో కానీ అంతకు మించిన విలువైన భూములు అన్యాక్రాంతం అవుతాయని హెచ్చరిస్తున్నారు. ఎలాంటి ఎంక్వైరీ లేకుండా సబ్ రిజిస్ట్రార్లు ఎల్ఆర్ఎస్ ఫీజును వసూలు చేసి రెగ్యులైజేషన్ చేసే అవకాశం ఇస్తున్నందున కొత్త అక్రమాలకు తెరచేసిందని లేఅవుట్ అర్థమవుతుందన్నారు. ప్రభుత్వ శిఖం భూములతో పాటు చెరువులు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న ప్లాట్లకు, లేఅవుట్లకు సైతం ఎల్ఆర్ఎస్ కింద క్లియరెన్స్ ఇస్తే లేని పంచాయతీ తలెత్తాయని స్పష్టం చేస్తున్నారు. నిషేధ జాబితాలో ఉన్నవి
ఉత్తదే ప్రస్తుతం ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ కోసం అమలు చేస్తున్న కొత్త విధానంలో చెరువులు బఫర్ జోన్ ప్రభుత్వ శిఖం సీలింగ్ ల్యాండ్స్ పరిధిలో ఉన్న లేఅవుట్లను ప్లాట్ల నుంచి రెగ్యులరైజేషన్ ఫీజు రద్దు చేస్తున్నారు. తర్వాత వాటిని ఫీల్డ్లో ఎంక్వైరీ చేసి ప్రాసెసింగ్ ఇవ్వనున్నట్లు ఎల్ఆర్ఎస్ ప్రభుత్వం రిలీజ్ చేసిన ఉత్తర్వులో పేర్కొంది. ఎవరు నా రమన్ వెళ్తూ అక్రమ వరంగా మార్చేసి నడుస్తుంది. గతంలో మున్సిపల్ ఇరిగేషన్ అధికారులు అప్లికేషన్ అన్ని సక్రమంగా ఉంటుంది. ఎల్ఆర్ఎస్ కింద 14% ఓపెన్ స్పేస్ ఛార్జెస్ కట్టాలని నోటీసులు ఇవ్వాలి. ఆ తర్వాత దరఖాస్తుదారుడు నిర్ణీత మొత్తం చెల్లించాక స్థానిక సంస్థల నుంచి ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ జారీ చేయాల్సి ఉన్నా ఇప్పుడు ఆ కండిషన్లు ఎత్తివేయడంతో అవినీతి అధికారులు ఉత్తమం ఇచ్చినట్టు అయిందని అభిప్రాయాలు వెలువడుస్తున్నాయి. 30% పైన అనంతమైనవి. అయితే ఇక్కడ ఎల్ఆర్ఎస్ అనేది కట్టుకోవాలి అని చెప్తున్నారు. ఇది ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఉన్నటువంటి ఒక అంతకుముందు 2020 లోపల చేసినటువంటి సిస్టమ్ లోపల 1000 రూపాయలు ఎవరైతే దరఖాస్తు చేసుకున్న వాళ్లకు ఇప్పుడు వాళ్ళు క్లియరెన్స్ ఇస్తున్నట్టు చెప్తుంటారు అనమాట. అది కూడా ప్రజలు యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇచ్చారు చూడండి. ఇక్కడ ఎల్ఆర్ఎస్ ముసు కొత్త నిబంధనలు తెచ్చిన సర్కార్ నీటి వనరుల చుట్టూ 200 మీటర్ల వరకు ప్లాట్ల పరిశీలన, రెవెన్యూ ఇరిగేషన్ ఎన్ఓసి జారీ తర్వాతే క్రమబద్ధీకరణ. జీవో 168 ప్రకారం గరిష్టంగా 50 మీటర్ల బఫర్ జోన్ పరిధి 4 రెట్లు పెంచడంపై సర్వత్రా ఆందోళన. మార్చి ఏడాదికి పైగా కునారిల్లుతున్న హైదరాబాద్ నగర రియాలిటీ రంగంపై మరో పిడుగు పడింది. ఈ రంగంలో నెలకొన్న స్తబ్దతతో కొనేవారు లేక చివరకు చిన్న ప్లాట్లు అమ్మి ఆ కమిషన్ ద్వారా జీవనోపాధి పొందే లక్షలాది మంది రియల్ మధ్యవర్తులు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో భూ క్రమబద్ధీకరణ పథకం ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం తాజాగా తెచ్చిన కొత్త నిబంధనల లక్షలాది ప్లాట్ల యజమానులు ఆందోళన రేకెత్తిస్తుంది. నగరంలో ప్లాట్ల యజమానుల పరిస్థితి పేరు మీద ఉంటే తాజా నిబంధనలతో పొయ్యిలో పడినట్లయిందని అందరూ వాపోతున్నారు. ముఖ్యంగా చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు సైతం గతంలో నిరభ్యంతర ధృవీకరణ ఇచ్చి హైడ్రా కూర్చివేతల సందర్భంగా తూచ్ అన్న రెవెన్యూ ఇరిగేషన్ శాఖలు చుట్టూ తిరిగి మళ్ళీ ఎన్ఓసి తీసుకురావాలనే షరతులతో ప్లాట్ల యజమానులను దడ పుట్టిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంతో ఖజానా నింపుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ఎల్ఆర్ఎస్ హుడావుడి దరఖాస్తుల కంటే 8వ పేజీలు ఉందా. ఇది మీద కునుకు లేకుండా చేస్తుంది. అక్రమంగా సక్రమమో తర్వాత తెలుస్తాం. ముందైతే 20% రిబేట్తో ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లించాలంటూ ప్రభుత్వ ఆఫర్ ఇచ్చిన ప్రభుత్వ దరఖాస్తు పరిశీలన ప్రక్రియలో మడత పెట్టి సంబంధిత నీటి వనరులు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం ఎఫ్టీఎల్ అనేది రెవెన్యూ ఇరిగేషన్ శాఖలో ఉంటుంది. దీనికి అదనంగా నీటి వనరుల విస్తీర్ణానికి అనుగుణంగా బఫర్ జోన్ నిర్ధారించేందుకు మార్గదర్శకాలతో కూడిన ప్రభుత్వ ఉత్తర్వులు అమల్లోకి ఉన్నాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం ఎంత పెద్ద చెరువులైనా బఫర్ జోన్ అనేది గరిష్టంగా 30 మీటర్లు అంటే దగ్గర 100 ఫీట్లు ఉంటుంది. నదులకైతే పట్టణ ప్రాంతాల్లో గరిష్టంగా 50 మీటర్లు అంటే 165 ఫీట్లు ఉంటుంది. 2 రోజుల క్రితం ప్రభుత్వం జారీ చేసిన ఎల్ఆర్ఎస్ మార్గదర్శకాల్లో కొత్త నిబంధనలను తెరపైకి తీసుకొచ్చింది. నీటి వనరుల చుట్టూ ఏకంగా 200 మీటర్లు అంటే 600 ఫీట్ల వరకు ఉన్న ఫ్లాట్లు క్రమబద్ధీకరణ ప్రక్రియను జటిలంగా మార్చడం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. 200 మీటర్లు అంటే 600 ఫీట్లు అబ్బబ్బబ్బా, నీకు సగం ప్లాట్లు ఖరాబ్ అయిపోతాయి. సాధారణంగా రియల్ రంగంలో లావాదేవీల ప్రక్రియ సున్నితంగా ఉంటుంది. ఒక ప్లాట్ వివాదంలో ఉందని నోటి మాట ఎవరైనా అన్నా కొనుగోలు చేసేవారు రిస్క్ ఎందుకని వెనకడుగు వేస్తారు. ఎవరైనా ముందుకొచ్చినా బహిరంగ మార్కెట్లో ధర కంటే తక్కువకు వస్తుందని చేస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంత పెద్ద చెరువైనా గరిష్టంగా బఫర్ జోన్ 30 మీటర్లు ఉన్నందున దాని సమీపంలో 5-6 మీటర్ల వరకు ఉన్న ప్లాట్లకు కాస్త రిస్క్ ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వం 2 రోజుల కిందట ఇచ్చిన ఎల్ఆర్ఎస్ మార్గదర్శకాలు 200 మీటర్లుగా ప్రకటించింది. నిబంధనల కంటే పరిధిని 7 రెట్లు పెంచింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో లేని ప్లాట్లకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. పరిశీలన తర్వాత క్రమబద్ధీకరిస్తాం అని అధికారులు సర్దుచెప్పుకోవడం. అసలు ప్రభుత్వం 200 మీటర్ల నిబంధన ఎందుకు పెట్టింది, ఏ ప్రాతిపదికన దీనికి నిర్ధారణ తీసుకుంది అనే అనుమానాలు మొదలయ్యాయి. దీంతో నీటి వనరుల చుట్టూ 1/2 కిలోమీటర్ వరకు ఉన్న ప్లాట్ల భవితవ్యం గందరగోళంలో పడింది. భవిష్యత్తులో వాటికి ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ రావచ్చు. కాకపోతే తాత్కాలికంగా ఈ నిబంధనలు పెట్టడం వల్ల ప్రజల్లో లేనిపోయిన అనుమానాలు కల్పించడంతో పాటు ఆ ప్లాట్లపై పరోక్షంగా ముద్ర వేసినట్లుందని ఆ రియల్ వ్యాపారం ఆపారు. చెరువులు, కుంటల చుట్టూ
పావు కిలోమీటర్ మేర దూరం వరకు ఉన్న ప్లాట్లు కొనుగోలు చేయాలనుకునే సామాన్యుడు భయపడే పరిస్థితి ద్వారా రియల్ రంగంపై అనుకూల ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ఓసికి ఎన్నో తిప్పలు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో చెరువులు, కుంటల చుట్టూ 200 మీటర్ల పరిధిలోకి వచ్చే ప్లాట్లన్నింటినీ రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు పరిశీలన తర్వాతనే క్రమబద్ధీకరించనున్నట్టు స్పష్టం చేసింది. గతంలోనూ ఇరిగేషన్ శాఖ నుంచి పుట్టగొడుగుల్లా ఎన్ఓసీలు జారీ అయ్యాయి. వాటి ఆధారంగా నిర్మించుకున్న నివాసాలను హైడ్రా కూల్చివేసిన సంఘటనలు కళ్ళ ముందే జరిగాయి. ఎన్ఓసీలు జారీ చేసిన ఇంజనీర్లపైన చర్యలకు హైడ్రా సిఫార్సు చేసింది. కత్వా చెరువు పరిధిలోని కూల్చివేత సమయంలో గతంలో ఎన్ఓసీ జారీ చేసిన ఇంజనీర్లు తిరిగి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నాయంటూ మార్కింగ్ చేసిన దృశ్యాలు కనిపించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 200 మీటర్ల పరిధిలో ఉన్న వారందరూ 2 శాఖల నుంచి ఎన్ఓసీలు పొందాలని చెప్పడంతో లక్షలాది ప్లాట్ల యజమానులు అధికారుల చుట్టూ ప్రదర్శన చేయాల్సి పరిస్థితి. 2 శాఖల్లోనూ సిబ్బంది కొరత ఉండడంతో డిమాండ్ కూడా పెరుగుతుందనేది బహిరంగ రహస్యం. జీవో 168 ప్రకారం పరిధులు ఇలా 1998 నుంచి 2011 వరకు భవన నిర్మాణ అనుమతులకు నిబంధనలకు ఇచ్చిన 19 జీవోలను మేళవించి 2012 ఏప్రిల్ 7న జీవో నెంబర్ 168 జారీ చేసింది. దీని ప్రకారం రిక్రియేషన్, గ్రీన్, బఫర్ జోన్ల అమలులో ఉన్నందున నిర్మాణాలకు అనుమతులు ఇవ్వొద్దు. ఈ మేరకు ఆయా జోన్లు పరిధి 10 మీటర్ల వరకున్న కాలువలు, వాగులు, నాలాలకు చుట్టూ 2 మీటర్ల వరకు 10 మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో లేని 10 మీటర్ల వరకు కాలువలు ఉన్న వాగులు, నాలాలకు చుట్టూ 2 మీటర్ల వరకు బఫర్ జోన్. 10 మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో కాలువలు, నాలాలకు 9 మీటర్ల వరకు, అది 10 హెక్టార్లలో కంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్న చెరువులు, ట్యాంకులు, కుంటలకు ఎఫ్టీఎల్ని 9 మీటర్ల వరకు 10 హెక్టార్ల కంటే విస్తీర్ణంలో చెరువులు, ట్యాంకులకు ఎఫ్టీఎల్ 30 మీటర్ల వరకు గ్రామ పంచాయతీ పరిధిలో నదులకు సంబంధిత శాఖ హద్దులు నదులకు సంబంధించి 50 మీటర్ల వరకు ఆంక్షలు. జంట జలాశయాలను నదిపై నిర్మించినవి. దీని ప్రకారం 2013 నుంచి ముందు నిర్మాణాలకు 100 మీటర్లు, ఆ తర్వాత మున్సిపాలిటీలు ఏర్పడిన సమయంలో 50 మీటర్ల నిబంధనలు వర్తిస్తాయని ఆయా రంగాల నిపుణులు స్పష్టము చేయడము జరిగింది. అయితే ఇదంతా ఇప్పుడు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మన ఊర్లలో ఏదైతే ఉన్నాయో 10 మీటర్లు అంటే 30 ఫీట్ల కాలువ ఏదైతుందో దానికి 30 మీటర్ల కాలువకు 2 మీటర్లు బఫర్ జోన్ వదిలిపెట్టిండ్రు. అట్లాగే 10 మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో కాలువలు ఉంటే దానికి 9 మీటర్ల బఫర్ జోన్ వదిలిపెట్టిర్రు. అంటే 3 9 20 అంటే 30 ఫీట్లు. తర్వాత చెరువులు, ట్యాంకులు, కుంటలు ఏవైనా ఉన్నా సరే 30 మీటర్ల వరకు ఇచ్చారు. 30 మీటర్లు 100 ఫీట్లు. ఈ విధంగా ఇంతకుముందు ఇచ్చిండ్రనమాట. కానీ ఇంకా కొంచెం ఎక్కువ విస్తీర్ణంగా ఉన్నటువంటి చెరువులకైతే 50 మీటర్లు ఇచ్చిర్రు. 50 మీటర్లు అంటే దాదాపు 150 ఫీట్లు ఇక్కడ మనకు ఫ్రీగా ఇచ్చిర్రు. ఇది ఇప్పుడు ఏమైపోయింది అని అంటే ఈ యొక్క విషయము 200 మీటర్లకు పెంచిర్రట. అంటే దాదాపు 600 ఫీట్లు అంటే 1/2 కిలోమీటర్ వరకు కూడా బఫర్ జోన్ కిందనే నిర్ణయించిర్రట. ఇది విషయమై బాగా చూడాలి.